నమస్తే, నేను మధు. తాడేపల్లి డెన్ కి సంబంధించిన కీలక అంశాలు ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. సిట్ దగ్గర కూడా సరైన అంశాలు ఉన్నట్టే తెలుస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఏ విషయాలు బయటకు వచ్చాయి, ఈ రోజు మనం తెలుసుకుందాం. ఎంత సీరియస్ గా ఇప్పుడు తాడేపల్లి అంశం ఇప్పుడు తెర మీదకి వస్తుందో కూడా తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు తాడేపల్లి డెన్ కి సంబంధించిన అంశం అయితే తెర మీదకి వస్తుంది. అసలు ఏం జరిగింది సార్? లిక్కర్ స్కామ్ లో తాడేపల్లి డెన్ కి సంబంధించినటువంటి అంశం బయటకు వస్తుంది. ఈ డెన్ కి కీపర్ గా ప్రణయ్ ప్రకాష్ అన్న అతను ఉన్నారు. ఎవరు ఈ ప్రణయ్ ప్రకాష్ అంటే ఇతను ఐఐటి స్టూడెంట్. మరి ఐఐటి స్టూడెంట్ కి దీంతో పని ఏంటి అనుకోవచ్చు. ఇతనికి పరిచయస్తుడు ఒక ఈ మధ్యన అరెస్ట్ అయ్యారు. ఆయన ఎవరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరుడు, ప్లస్ రాజకేష్ రెడ్డి ఉన్నాడా, రాజకేష్ రెడ్డికి సంబంధించిన వియంకుడు కాదు, తోడల్లుడు అనుకుంటా. అతనికి ఇతను స్నేహితుడు. సో ఇతను గత కొన్ని రోజుల నుంచి పరారులో ఉన్నాడు. నేపాల్ బోర్డర్ లో ఉంటే పట్టుకొచ్చారు. నేపాల్ బోర్డర్ లో ఉన్నాడు. నేపాల్ బోర్డర్ లో ఉంటే పట్టుకొచ్చారు. సో ఐఐటి చదివి, ఐఐటి స్టూడెంట్ అంటేనే గొప్ప మేధావి అనొచ్చు. అతను 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు, కంపెనీ పెట్టుకుంటారు, ఇండస్ట్రియలిస్ట్ గా ఎదుగుతాడు. వాళ్ళ ఐడియాలజీ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. అలాంటి ఐఐటి స్టూడెంట్ కాస్త ఇప్పుడు తాడేపల్లి డెన్ కి కీపర్ గా మారాడు. కీపర్ అంటే మొత్తం దాన్ని పర్యవేక్షించేది బాధ్యతను ఆయనకి అప్పచెప్పారు. బాధ్యతను అప్పచెప్తే అది చూస్తూ ఉన్నాడు. ఏంటి ఈ డెన్ ఎక్కడ ఉందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి సమీపంలో ల్యాండ్ మార్క్ అని ఒక అపార్ట్మెంట్ ఉంది. ఈ అపార్ట్మెంట్ లో కొన్ని ఫ్లాట్లు తీసి అపార్ట్మెంట్ మొత్తం వీళ్ళ ఆధీనంలో ఉంది. చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ఫ్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్లు. ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్లలో మొత్తం లిక్కర్ డబ్బు మొత్తం స్టాక్ చేసి పెట్టారు. మొత్తం పేర్చి పెట్టారు. ఇది నేను చెప్పడం కాదు, సిట్ చెప్తున్నటువంటి షార్ట్ షీట్ లో పొందుపరిచిన అంశం. ఇదేదో నేను కట్టు కథ కాదు, అల్లిన కథ కాదు. షార్ట్ షీట్ లో సిట్ వాళ్ళు పొందుపరిచిందే, విచారణలో తెలియనటువంటి అంశం. అసలు అక్కడికి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లో ఎందుకు స్టాక్ చేశారు ఈ డబ్బు అంతా అని అంటే, కంటైనర్లో తరలించారు. ఎక్కడికి తరలించారు? ఇక్కడ డబ్బు మొత్తం తెలంగాణకు తరలించారు, హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్ లో ఉండేటువంటి కొన్ని ఫామ్ హౌస్లు వీళ్ళకు ఉన్నాయి. ఈ ఫామ్ హౌస్ లో రాజకేష్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో ఆ మధ్య రైడ్ చేస్తే డబ్బులు బయటపడ్డాయి కదా. ఈ ఫామ్ హౌస్ లో డంపులు పెట్టారు. డంపులు పెట్టారు. ఈ డంపుల్ని ఎప్పుడు బయటికి తీశారు? చార్జ్ షీట్ దాని ప్రకారం, సిట్ చెప్తున్న దాని ప్రకారం 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ వస్తుంది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్కి తరలించారు. ఎందుకు? ఇక్కడ ఉంటే సేఫ్ కాదు, ఎలక్షన్ కోడ్ ఉంది. ప్లస్ కంటిన్యూషన్ లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ వస్తున్నాయి 6 months లో. సో కాబట్టి తరలించడానికి కష్టం అవుతుంది. అందుకని ఎలక్షన్ కోడ్ రావడానికి ముందుగా ఈ మొత్తం డంపుల్లో ఉన్నటువంటి డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్కి తరలించారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తరలించారు? తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ మార్క్ అనేటువంటి అపార్ట్మెంట్ లో కొన్ని ఫ్లాట్లను తీసేసుకొని వీళ్ళ ఆధీనంలో పెట్టుకుని అపార్ట్మెంట్ మొత్తం వీళ్ళ ఆధీనంలో ఉందని చెప్పి అంటారు. అపార్ట్మెంట్ లో మొత్తం మనం ఇంట్లో మారినప్పుడు సామాన్లు చెప్తారు కదా, అలా మొత్తం అట్టపెట్టెలు వేసి ఈ అట్టపెట్టెలన్నింటినీ ఫ్లాట్స్ లో స్టాక్ పెట్టారు. స్టాక్ పెట్టేసి వీటన్నిటిని పర్యవేక్షించే బాధ్యత ఇతనికి అప్పచెప్పారు, ప్రణయ్ ప్రకాష్. ఎందుకంటే ఇతను బాగా తెలియగలడు. ప్లస్ రాజకేష్ రెడ్డి ఉన్నాడు కదా, A1. సో ఆయనకి దగ్గర వాళ్ళకి బంధువు కాదు, వాళ్ళ ఫ్రెండ్, నమ్మకస్తుడు, ప్లస్ తెలియగలడు. టెక్నాలజీ పరంగా కూడా తెలియగలడు. ఈ బాక్సులు ఎన్ని ఉన్నాయి, ఈ బాక్సులు ఎక్కడ స్టాక్ పెట్టారు, ఇవన్నీ. అయితే ఇతన్ని ఈ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్న బాధ్యత ఎవరు తీసుకున్నారు? టోటల్ గా హైదరాబాద్ నుంచి తాడేపల్లి నుంచి ఒంగోలు నుంచి చిత్తూరుకి, తిరుపతికి ఈ మొత్తం ఎవరు పర్యవేక్షించారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మొత్తం టీం మొత్తం నడిచింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రాధాన్యత ఇచ్చారు అని అంటే, ఆయన సర్వే సంస్థలని అప్పుడు నిర్వహించింది ఈయనే టోటల్ గా. సో ఈ లిక్కర్ డబ్బుతోటి ఎలక్షన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ లిక్కర్ డబ్బును మొత్తాన్ని స్టాక్ పెట్టారు. ఈ లిక్కర్ డబ్బుతోటి
మొత్తం అక్కడ తరలించి అక్కడి నుంచి ఎక్కడెక్కడికి కావాలో అక్కడికి తరలించారు. ఇప్పుడు విజయవాడ డెన్ ఉందని చెప్పారు కదా, ఆ డెన్ నుంచి ఒంగోలుకు మార్చారు. ఒంగోలులో ఒక 2 ప్రాంతాల్లో డంప్స్ పెట్టారు. అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. ఇది సిట్ చెప్పింది. ఎవరెవరికి ఎంత ఇచ్చారు ఏంటి అనేది ఇంకా డేటా రావాలి, అంటే క్షేత్రస్థాయిలో. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి తరలించింది తాడేపల్లి నుంచి ఒంగోలు నుంచి తిరుపతి. ఇది డేటా. ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని విచారించిన సందర్భంగా సిట్ వాళ్ళు గమనించింది. అలాగే రాజకాష్ రెడ్డికి సంబంధించినటువంటి డంపులు, హైదరాబాద్ లో ఉండేటువంటి డంప్స్, అదే ఫామ్ హౌస్ లో ఉండేటువంటివి, ఇవన్నీ బయటికి తీశారు. ఇప్పుడు ఆ లిక్కర్ డబ్బు అక్కడ ఆ రోజున డిజిటల్ కి అలౌ చేయాల, ఓన్లీ కరెన్సీ ఇస్తేనే మీకు లిక్కరు. ఈ ఇతను ప్రణయ్ ప్రకాష్ అని అతను ఎంత కీ రోల్ అంటే, ఇతను చెప్తేనే బ్రాండ్స్ ఇస్తారు. ఏ బ్రాండ్ ఎంత కొనాలో ఇతనే డిక్టేట్ చేసేవాడు. ఇప్పుడు ఇక్కడి డబ్బులు మొత్తం ఆ షాపులన్నిటి నుంచి డబ్బు కలెక్ట్ చేసేటువంటి టీములు ఉన్నాయి, ప్రత్యేకమైన టీములు. ఆ టీములకి మళ్ళీ హెడ్స్ ఉండేవాళ్ళు. ఆ హెడ్లకి హెడ్ ఇతను ప్రణయ్ ప్రకాష్. ఈ మొత్తం డబ్బులు ఎంత వచ్చినాయి, ఎన్ని అట్టపేటల్లో పేర్చారు, ఇవన్నీ కూడా ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కూడా బాగా తెలుసు అనేది సిట్ పొందుపరిచినటువంటి అంశం. అయితే ఇతను ఈ లిక్కర్ స్కామ్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ విచారణ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు వెంటనే ఇతను విదేశాలకు వెళ్ళిపోయాడు. ఎక్కడికెక్కడ వెళ్ళిపోయాడు? థాయిలాండ్, టాంజానియా, అలాగే జాంబియా, ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎందుకు పంపించారు ఇతన్ని అని అంటే, లిక్కర్ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఈ లిక్కర్ డబ్బులతోటి అక్కడ మైనింగ్ కంపెనీకి సంబంధించినట్టు ఒక డిపిఆర్ తయారు చేసే పనిలో అతను ఉన్నాడు. ఎవరికి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అండ్ టీంకి అని చెప్పి సిట్ అనుమానిస్తూ ఆ మీద పొందుపరిచారు. అంటే ఇతను ఐఐటి చదివినటువంటి అతనికి మైండ్ని దీనికి ఉపయోగించారు వీళ్ళు. ఇతను ఉపయోగపడ్డాడు. ఇతని బెనిఫిట్ ఏంటి? ఇతను కూడా షేర్ ఉంటుందిగా, అమౌంట్ ఉంటుందిగా డెఫినెట్ గా. ఇతను ఏం చేశాడు? ఇతను కొన్ని రియల్ ఎస్టేట్ లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. అక్కడ రియల్ ఎస్టేట్ చేశాడంట విదేశాల్లో. ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఎట్టగలకు నేపాల్ బోర్డర్ లో పట్టుకున్నారు. లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు? తన భార్యకి ఏదో బాగాలేకపోతే నేను వెళ్తున్నాను, లేదంటే నేను వెళ్ళను, నేను ఎందుకు వెళ్తాను అని చెప్పి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి వెళ్ళకుండా పట్టుకొని వచ్చారు ఈయన. సో ఇప్పుడు విచారిస్తే నిన్న పట్టుకొస్తే రిమాండ్కి వేశారు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నట్టు విచారిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కి సంబంధించి విచారించే కొన్ని రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ అప్పుడు కంటైనర్లో డబ్బులు అన్నారు కదా, అర్ధరాత్రి వేళ వచ్చేసి ఎగ్జిట్ నుంచి వెళ్ళిపోయేది ఒక లారీ, ఇవన్నీ చెప్పారు. అప్పుడు న్యూస్ వచ్చినాయి. ఇవన్నీ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే ఇప్పుడు ప్రణయ్ ప్రకాష్ ఇవన్నీ మొత్తం మానిటర్ చేశారనేది సిట్ అనుమానిస్తుంది. విచారణలో సిట్ పొందుపరుస్తుంది. కాబట్టి ఇంకా విచారిస్తే ఇంకా ఎన్ని కొత్త కోణాలు వస్తాయో తెలియదు. మొత్తానికి కంటైనర్ల వ్యవహారం అప్పట్లో బాగా న్యూస్ లో నిలిచింది. ఆ కంటైనర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఒక్కోటి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రంలో ప్రణయ్ ప్రకాష్ లాంటి మేధావులు ఉన్నందుకు సంతోషించాలా? ఆ మేధాతనాన్నంతా కూడా ప్రజల సొమ్ము దోచుకోవడానికి ఉపయోగించినందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. కానీ ఎలాగైతేనేమి ప్రణయ్ ప్రకాష్ అయితే ఇప్పుడు పోలీసులకు దొరకడం అయితే జరిగింది. మరి ఎంక్వైరీలో ఏం తేలబోతుంది, మరి ఇంకెవరెవరి పేర్లు బయటపడిపోతున్నాయో మీరు చూసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.